నగరంలోని పలు ప్రదేశాల్లో మోటార్ సైకిళ్లు దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5,50,000 రూపాయలు విలువ చేసే 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలతో రెండో పట్టణ పోలీస్ సిబ్బంది బృందంగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరానికి పాల్పడినట్లు ముద్దాయి అంగీకరించారని అన్నారు. ముద్దాయి గతంలో అద్దంకి ఎద్దనపూడి పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని తెలిపారు. అతని వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. వాహనదారులు తమ యొక్క వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో నిలుపుదల చేసేటప్పుడు వాహనాలకు తాళాలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, రెండో పట్టణ సీఐ జగదీష్, హెడ్ కానిస్టేబుల్ ఖాజావలి, ఈ శ్రీనివాసులు, సిసిఎస్సిఐ విజయ్ కృష్ణలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చెప్పంటారా? లక్ష్మణ్ ప్రెస్ నోట్ ప్లీజ్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఈ మధ్య వరుస దొంగతనాలు ఈ బైక్ ఎక్కడైతే మనం పార్క్ చేస్తామో ఇంటి దగ్గర కానీ, రైల్వే స్టేషన్ దగ్గర కానీ, బస్ స్టాండ్ దగ్గర ఎవరైతే పార్క్ చేస్తారో చాలా వరకు బైక్స్ పోయిన కంప్లైంట్ వచ్చింది. రాబడి ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర కుంభా గోపి అండ్ ఉయ్యాల రవి వీళ్ళిద్దరు కూడా బంధువులు అవుతారు. చెరుకూరు పట్టణం వాస్తవ్యులు. వీళ్ళు కొరిసిపాడులో ఉంటున్నారు ప్రస్తుతము. వీళ్ళు ఫాల్స్ కీతో ఎక్కడైతే పార్క్ చేస్తుంటారో ఆ ఫాల్స్ కీస్తో ఆ బైక్ ఓపెన్ చేసి దాదాపు 10 బైక్స్ దాకా దొంగతనం చేశారు. అందులో 3 2 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినవి, 2 తాలూకా, 2 1 టౌన్ స్టేషన్, మొత్తం 7. 1 కొరిసిపాడు బాపట్ల జిల్లా, 1 గూడూరు నెల్లూరు జిల్లా, 9. మిగతా 1 ఇంకా ఎవరు ఓనర్షిప్ మనకు ఎస్టాబ్లిష్ కాలేదు. మొత్తం 10 బైకులు మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ బంధువులకు అమ్ముతాడు ఆయన. ఈ టాస్క్లో బాగా యాక్టివ్గా పాల్గొన్న మన సిఐ జగదీష్ అండ్ టీంకి జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మేరకు ఇంకో బోలంపల్లి అరుణ్ కుమార్ రెడ్డి, పగటి మహేష్ వీళ్ళిద్దరు కూడా ఈ మొబైల్ ఎక్కడైతే ఉంటారో ఆ పాకెట్స్లో ఎవరైతే అజాగ్రత్తగా పెట్టుకుంటారో వాళ్ళ నుంచి థెఫ్ట్ చేసే అఫెండర్స్ వీళ్ళిద్దరిని కూడా ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర 1 ట్యాబ్, 2 మొబైల్ ఫోన్స్ కూడా